విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు 6 వారి చదువు పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి ఇప్పటి మనస్తాపంతో మరి గ్రామం వదిలిపెట్టి బయటకు వెళ్లిపోవటం, 2-3 రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకుని పిల్లల అచూకీ దొరక్క పోలీసు వారికి సంప్రదించే వారికి కంప్లైంట్ ఇవ్వటం. కంప్లైంట్ వచ్చిన తక్షణం 6 చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో వెళ్లిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మన పిల్లల అచూకిని కనుగొని 24 గంటలు గడవక ముందే వారిని వెతికి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ గారికి, ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అశోక్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రజానీకం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారు పోలీసులు చాకచక్యంగా పిల్లల్ని కనిపెట్టి వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనే విషయం తెలిసిన వెంటనే పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చిన 24 గంటలకు గడవక ముందే పిల్లల ఆచూకీ కనుక్కుని వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినందుకు లోకేష్ గారు ట్వీట్ ద్వారా మరి పోలీస్ సిబ్బందిని అభినందించడం కూడా చాలా శుభ పరిణామంగా తెలియజేస్తా ఉన్నాను. లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తా ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతా ఉంది. ఎక్కడో కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో ఆలమూరులో జరిగిన సంఘటన ఆ చదువుకునే పిల్లలు అంటే విద్యాశాఖ మంత్రిగా వారు ఎంత సునిశ్చితంగా ఎంత డీప్ గా విషయాల మీద దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారనేది అర్థమవుతా ఉంది. పిల్లలు అప్పగించిన వెంటనే వారు ట్వీట్ ద్వారా పోలీస్ సింపతి యొక్క వారిని మనపూర్వకంగా అభినందిస్తూ వారు ఇంకా బాగా పనిచేసే వారిని బాగా పనిచేసే అధికారులకి నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాననే విషయాన్ని చాటి చెప్పే విధంగా వారిని ఇంకా చురుకుగా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి లోకేష్ గారు మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని, మన ఇన్స్పెక్టర్ గారిని అభినందించిన మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే విధమైన స్ఫూర్తితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల, శాంతి భద్రతల పరిరక్షణ పట్ల ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి పోలీసు దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చాలా విషయాల్లో కూడా వారు ఈ విధంగా పనిచేస్తూ ఉంటారు. అందరూ ఆదరాభిమానాలు మన్ననలు కూడా పొందుతూ ఉన్నారు. ఇదే విధంగా స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఎందుకంటే మన నియోజకవర్గంలో దేవాలయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే మనం చింతలూరు లోకాంబిక అమ్మవారిని దర్శించుకుని వచ్చాం. మళ్లీ ఒక వారం రోజుల్లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఒక పక్క మందపల్లి శనేశ్వర స్వామి వారు ఉన్నారు, గాలి జగన్మోహనికేశ్వర స్వామి వారు ఉన్నారు, పలువల ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు తరచుగా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొనే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది అమ్మవార్లు కూడా గ్రామాల్లో అనేక కార్యక్రమాలు పెద్ద మాస్ గ్యాదరింగ్ తోటి జరుపుకుంటూ ఉంటారు. అటువంటి వాటి విషయంలో కూడా చాలా వారి సమయస్ఫూర్తితోటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రజలకు మనోభావాలకు అనుగుణంగా ఎక్కడా శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతిని నెలకొల్పే విధంగా కొత్తపేట సంక్రాంతి సంబరాల విషయంలో కూడా మన సీఏ గారు చూపినటువంటి సమస్ఫూర్తి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెంటనే తక్షణం ముందు చూపుతో వ్యవహరించకపోయినా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ రోజున మన కొత్తపేట సంక్రాంతి రాత్రి జాగరంలో, ఆ ప్రభల ఉత్సవాల్లో మరి దానిని కూడా ఆయన చాలా డేర్గా, ఎందుకంటే తర్వాత చెప్పారు అందరూ ఒక్కరే అందరూ మాస్కులకు వెళ్ళారు. ఒక పక్కన రాళ్ళు తూతూ ఉన్నారు, 2 వర్గాల మధ్య గలాట. అది ఏమాత్రం చేయదంటే ఎవడ అదుపులో ఉండదు. ఎంతో మందిని ప్రజలకి అనేక రకాలైన ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవహరించిన తీరు అభినందనీయం.
మరి అటువంటి పోలీస్ సిబ్బంది మన కొత్తపేట నియోజకవర్గం ఉండడం, వారికి మనం అండగా ఉందాం, మరింత ప్రజల కోసం పనిచేసే విధంగా మనం ప్రోత్సహిద్దాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మొన్న సంఘటనలో వారు చేసిన